సిద్ధార్థ్ కొత్త మూవీ 3 BHK ఎలా ఉంది అంటే బాగుంది మూవీ అయితే. స్టోరీ మాత్రం వెరీ రిలేటబుల్ స్టోరీ. చాలా మంది మిడిల్ క్లాస్ వాళ్ళు కనెక్ట్ అవుతారు. నాకైతే చాలా రిలేటబుల్ స్టోరీ. నేనైతే కొన్ని డైలాగ్స్ ముందే చెప్పేస్తాను. యాక్టర్స్ మాత్రం చాలా బాగా చేసినారు, బాగా సెట్ అయినారు నలుగురు. అసలు చాలా న్యాచురల్ గా అనిపించింది నాకైతే వాళ్ళ యాక్టింగ్. హీరో ఫాదర్ క్యారెక్టర్ శరత్ కుమార్, ఆయన బాగా సెట్ అయినాడు. ఆమె మదర్ క్యారెక్టర్ కూడా చాలా న్యాచురల్ చేసింది. వాళ్ళ సిస్టర్ కూడా అసలు చాలా మంచి రోల్ ఆమెది మాత్రం ఈ మూవీలో. ఇంకా సిద్ధార్థ్ అయితే భలే సెట్ అయినాడు. అన్ని టీనేజర్ గా ఉన్నప్పుడు, మళ్ళా కాలేజ్ లో ఉన్నప్పుడు జాబ్ కోసం ట్రై చేసేవాళ్ళగా బాగా మేకప్ అంతా చాలా బాగుంది. స్టోరీ లైన్ మాత్రం ట్రైలర్ లో చూపించినట్టే ఇల్లు కొనడానికి ఒక ఫ్యామిలీ ట్రై చేస్తూ ఉంటది. ఫైనల్ గా అన్ని కష్టాలు పడి లాస్ట్ కి కొన్నారా లేదా అన్నది స్టోరీ. ఈ కొనే ప్రాసెస్ లో వాళ్ళ లైఫ్ మొత్తం చూపిస్తాడు. ఒక్కొక్క స్టేజ్ లో ఒక్కొక్క దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంటాయి. వీళ్ళకి వచ్చే ప్రాబ్లమ్స్ కూడా అన్ని రియల్ లైఫ్ ప్రాబ్లమ్స్ లాగే ఉంటాయి, రియలిస్టిక్ ఉంటాయి. అన్ని సినిమాటిక్ స్టైల్లో ఏముండవు ప్రాబ్లమ్స్. ట్రైలర్ లో ఒక సీన్ ఉంటది, హీరో ఇంటికి రాగానే ఇల్లంతా వరదలో మునిగిపోయి ఉంటది. మూవీలో ఈ సీన్ వచ్చేసరికి నాకైతే దారుణం అనిపించింది. హీరో సిచ్యువేషన్, హీరోకి బాగా ప్రెషర్ ఉంటది. ఇంటి ప్రాబ్లమ్స్ వల్ల బాగా చదువుకోవాలని చెప్పి వాళ్ళు ఫుల్ ఇంటూ ఖర్చు పెట్టి చదివిస్తూ ఉంటారు వీడిని. వీడేమో యావరేజ్ స్టూడెంట్, ఫుల్ ప్రెషర్ అవుతాడు. మా ఇలాంటి సిచ్యువేషన్ లోని బయట సూసైడ్ చేసుకునేది. కానీ ఇందులో మాత్రం హీరో కొంచెం తట్టుకొని నిలబడి ఫేస్ చేస్తాడు ప్రాబ్లమ్స్. హీరో వాళ్ళ సిస్టర్ కూడా బాగా సపోర్టివ్ ఉంటది. ఆమె కూడా జాబ్స్ చేస్తూ ఉంటది. హీరోని మంచి స్కూల్స్ లో, కాలేజ్ లో చదివడానికి ఖర్చు పెడతారు. వీళ్ళ చెల్లెలకి డబ్బులు మేలో, అందుకు ఈమెని గవర్నమెంట్ స్కూల్స్ లో, కాలేజెస్ లో చదివిస్తారు. ఈమె బాగా సర్దుకొని బాగా సపోర్టివ్ ఉంటది. మూవీ మాత్రం మంచి ఫీల్ గుడ్ మూవీ, తప్పకుండా చూడాల్సిన మూవీ. కాకపోతే కొంచెం లెంత్ అనిపిస్తుంది. ఇంకా సాంగ్స్ కానీ, సినిమాటోగ్రఫీ కానీ, బీజిఎంస్ కానీ అన్ని బాగున్నాయి. ఇది మరి 3 BHK మూవీ రివ్యూ. ఇలాంటి రివ్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వెళ్ళొస్తాం మరి, బాయ్ బాయ్.